నామినేషన్ల విత్డ్రా సమయం ముగిసింది. రాష్ట్రం మొత్తం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంపై ఆసక్తిగా చూస్తోంది. ఇక్కడ నుండి 205 మంది అభ్యర్థులు మొత్తం 245 నామినేషన్లు వేశారు. స్క్రూటినీలో 16 మంది నామినేషన్లు రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత 189 నామినేషన్లు మిగిలాయి. ఇందులో 4 విత్డ్రా చేసుకున్నారు. దాంతో నిజామాబాద్ సెగ్మెంట్ లో 185 మంది బరిలో నిలిచారు. వీరిలో రిజిస్టర్డ్ పార్టీల నుంచి 6 ప్రధాన అభ్యర్థులున్నారు. మిగతా 179 మంది స్వతంత్రులుగా రైతులు బరిలో ఉన్నారు. నిజామాబాద్ బరిలో 179 మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నిక నిర్వహించనున్నారు. ఎంపీ బరిలో భారీగా అభ్యర్థులు ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘంతో చర్చించి ఎన్నికపై నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర అధికారులు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి 100 గుర్తులు ఇవ్వటం జరిగింది. కానీ అంతకు మించి అభ్యర్థులు బరిలో ఉండటంతో మరోసారి కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించి ఎన్నికపై నిర్ణయం తీసుకున్నారు. నిజామాబాద్ బరిలో 185 మంది ఉండటంతో గుర్తులతో బ్యాలెట్ ముద్రింపునకు సమయం సరిపోతుందా లేదా అన్న ఆలోచనలో ఉన్నారు అధికారులు. నిజామాబాద్ బరిలో 185 మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో అసలు ఎన్నిక జరుగుతుందా లేదా అనేది సందిగ్ధంలో ఉంది. దీంతో ఇందూరులో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్నిక జరుగుతుందని కొందరు, వాయిదా పడుతుందని కొందరు చెబుతున్నారు. బ్యాలెట్ ముద్రింపునకు సమయం సరిపోదని, ఎన్నిక లాస్ట్ ఫేజ్ కు మారుస్తారని మరికొందరు అంటున్నారు. అయితే ఎవరిని చెప్పినా పోటీ నుంచి వెనక్కి తగ్గేది లేదంటున్నారు రైతులు. ఒక రైతు గెలవాలి, ఎంపీగా పార్లమెంటుకు వెళ్లాలని కోరుతున్నారు. రైతు ఎంపీ అయితేనే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని చెబుతున్నారు. మరిన్ని వివరాలు రజనీకాంత్ నిజామాబాద్ నుండి అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి, బరిలో ఉన్న రైతులేమంటున్నారు, డీటెయిల్స్ ఏంటి? నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ముగిసిపోయింది. నిజామాబాద్లో నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి ఆ తుది అంకానికి చేరుకుందని చెప్పొచ్చు. కొద్దిసేపటి క్రితమే నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ముగిసిపోయింది. దాదాపు నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల షెడ్యూల్ ప్రారంభమైనటువంటి తీవ్ర ఉత్కంఠ రేపినటువంటి నిజామాబాద్ రైతుల ఆందోళన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ముగిసినటువంటి నామినేషన్ల ఉపసంహరణలో కేవలం 4 రైతులు మాత్రమే తమ యొక్క నామినేషన్లను ఉపసంహరించుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే మొదటి రోజు 205 మంది అభ్యర్థులు 245 నామినేషన్ సెట్లను దాఖలు చేయగా నిన్న పరిశీలన అనంతరం దాదాపు 189 నామినేషన్లు మిగిలాయి. 189 మంది నామినేషన్లు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. దాంట్లోంచి ఈరోజు 4 రైతులు తమ యొక్క నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత ఇప్పుడు 185 మంది అభ్యర్థులు ప్రస్తుతం నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీలో ఉన్నారు. దీంట్లో 6 వివిధ జాతీయ పార్టీలు అట్లాగే ప్రాంతీయ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కాగా మిగతా అంతా కూడా 179 మంది రైతులు ప్రస్తుతం పోటీలో ఉన్నారు. అయితే దాదాపు 96 అభ్యర్థులు కనుక ఉండి ఉంటే ఖచ్చితంగా ఈవీఎంలతో ఎన్నికలు జరిగినటువంటి విషయాన్ని అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు వీటి సంఖ్య 179కి చేరుకోవడంతో బ్యాలెట్ పేపర్ ద్వారానే ఓటింగ్ నిర్వహిస్తామని అధికారులు చెప్తున్నారు. అయితే సమయం ఎక్కువగా లేని కారణంగా ఎన్నిక జరుగుతుందా లేదనేటువంటి ఉత్కంఠ కూడా నెలకొంది. అయితే అధికారికంగా మనకు ఎట్లాంటి సమాచారం అందకపోయినప్పటికీ కూడా అధికారులు అంటే వారు ఆఫ్ ది రికార్డులో మాట్లాడుతున్నటువంటి మాటలు మాత్రం సమయం సరిపోదు, ఈ యొక్క ఎన్నికను మొదటి విడత నుంచి చివరి విడతకు పోస్ట్పోన్ చేసే అవకాశం ఉందనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. మరోపక్క రైతులు మాత్రం తమ యొక్క సమస్యల పరిష్కారం కోసమే ఈ యొక్క ఇంత పెద్ద మొత్తంలో నామినేషన్లు దాఖలు చేశామనే విషయాన్ని రైతులు చెప్తున్నారు. ప్రస్తుతం కొంతమంది రైతు సంఘ నాయకులు ఈ నామినేషన్ ఉపసంహరణకు కలెక్టర్ కార్యాలయం చేరినటువంటి రైతు సంఘ నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ప్రధానంగా ఇంత పెద్ద ఎత్తున రైతులు నామినేషన్స్ వేయడానికి ప్రధాన కారణం ఏంటి? మా సమస్యలు తీర్చడానికి ఏ పార్టీలు కూడా ముందుకు రాకపోవడం వలన ఈరోజు ఈ సమస్య వచ్చింది. ముఖ్యంగా ఇంత పెద్ద సంఖ్యలో రైతులు నామినేషన్ వేయడం వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ మరి ఇదే స్ఫూర్తితోని 3 పార్టీలకు గుణపాఠం చెప్పడానికి మా కార్యాచరణ రూపొందిస్తాం. ఇది ఒక పార్టీకి వ్యతిరేకం కాదు, ఇది అన్ని పార్టీలకు వ్యతిరేకంగానే చేస్తున్న ఉద్యమం కాబట్టి అన్ని పార్టీలు మరి రైతుల మేలు కొరకు ప్రకటించాలని కోరుతున్నాం. ఇలాగే కొనసాగితే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా అవసరమైతే రైతుల తరపున ఇండిపెండెంట్గా గ్రామాల్లో కూడా పోటీ చేయడానికి సన్నద్ధం చేస్తాం. కాబట్టి ఈ సమస్యని, రైతుల సమస్యని తీర్చాలని 3 ప్రధాన పార్టీలకు హెచ్చరిస్తున్నాం.
ప్రధానంగా రైతులు చెప్తున్నది ఏంటంటే రైతులకు చాలా రోజులుగా తాము ఆందోళన చేస్తున్నాం, అయినా కూడా ప్రభుత్వాలు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించట్లేదు. ఈ నేపథ్యంలోనే తామంతా కూడా ఆందోళనకు సిద్ధమయ్యాం. తమ ఆందోళన ఈ యొక్క నామినేషన్ రూపంలో తెలియజేయడం జరిగింది చెప్తున్నారు. ఓవరాల్గా నిజామాబాద్ ఎన్నిక మాత్రం ప్రస్తుతం ఉత్కంఠకు తెరలేపిందని చెప్పొచ్చు. కొద్దిసేపటి తర్వాత కానీ మనకు పూర్తి వివరాలు బయటకు రావు. ఎంత ఉన్నటువంటి అభ్యర్థులు ఈవీఎంల ద్వారా పోలింగ్ నిర్వహిస్తారా లేకపోతే బ్యాలెట్ పేపర్ ద్వారా యొక్క ఎన్నిక నిర్వహిస్తున్న విషయాన్ని కొద్దిసేపటికి కానీ మనకు పూర్తి సమాచారం అందని ప్రస్తుతం పరిస్థితి అయితే నెలకొంది. కావ్య. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్. నామినేషన్ల విత్డ్రా సమయం ముగిసింది. రాష్ట్రం మొత్తం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంపై ఆసక్తిగా చూస్తోంది. ఇక్కడ నుండి 205 మంది అభ్యర్థులు మొత్తం 245 నామినేషన్లు వేశారు. స్క్రూటినీలో 16 మంది నామినేషన్లు రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత 189 నామినేషన్లు మిగిలాయి. ఇందులో 4 విత్డ్రా చేసుకున్నారు. దాంతో నిజామాబాద్ సెగ్మెంట్ లో 185 మంది బరిలో నిలిచారు. వీరిలో రిజిస్టర్డ్ పార్టీల నుంచి 6 ప్రధాన అభ్యర్థులున్నారు. మిగతా 179 మంది అభ్యర్థులు స్వతంత్రులుగా రైతులు బరిలో ఉన్నారు. నిజామాబాద్ లోక్సభ ఎన్నికల పోలింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్నికల అధికారులు. ఇక్కడ ప్రధాన పార్టీలతో పాటు రైతులు భారీగా పోటీలో ఉన్నారు. దీంతో బ్యాలెట్ పేపర్ తోనే పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ కు ఈసీ ఆర్డర్ ఇచ్చినట్టు సమాచారం. తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థులు వారి ఫోటోలకు సంబంధించి ఇవాళ రేపు ప్రూఫ్ రీడింగ్ చేయనున్నారు. ఈసీ దగ్గర 196 గుర్తులు ఉన్నట్టు గుర్తించారు.